ఆనియన్ ఒకసారి చూడండి, ఆనియన్ కట్ చేసి పెట్టడం జరిగింది. మరి వాటిని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టిల్లు. ఇది పూర్తిగా ఆరోగ్యాన్ని జరగొట్టేటువంటి విధంగా ఉంటుంది. ఆనియన్స్ స్టోర్ చేయదు, ఇట్లా ఫ్రెష్ గా వీటిని వాడుకోవాలి తప్పితే వీటిని ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు. ఇది దాంతో పాటు ఒకసారి చూడండి, దీంట్లో మాంసాన్ని నిల్వలు వీటికి లేవు. ఇది ఎప్పుడు కట్ చేసింది, ఎప్పుడు పెట్టింది అనేది ఎవరికి తెలియదు. సెమీ ప్రిపేర్ ఫుడ్ లో ఏదైనా లేబుల్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది, బట్ ఏది ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు వీళ్ళు. దీనికి అనేది ఒక లేబుల్ అనేది ఏం లేదు ఇక్కడ. ఇది ప్రాన్స్ అండి, బయట నుంచి తెచ్చినారు. ఒకసారి చికెన్ దేనికి అనేది అసలు లేబుల్ లేదు. ఒక దాదాపు ఒక 15 కిలోల కంటే ఎక్కువనే ఉంది స్టోరేజ్ అనేది. ఇది ఎప్పుడు కట్ చేసింది, ఎప్పుడు తీసుకొచ్చిందో పెట్టింది అనేది మనకి ఏది ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు దీనిపైన. కాదు ఇది, ఎందుకంటే మీకు కనిపిస్తూనే ఉంది బిజినెస్ లో ఇక్కడ మొత్తం డ్రై అయిన చికెన్. ఇది స్మెల్ వస్తుంది, ఆల్రెడీ స్మెల్ కూడా, దుర్వాసన కూడా వస్తున్నది. ఈ చికెన్ అంతా కూడా పుల్లిపోయి ఉన్నది. ఏది కూడా దానిపైన ఒక లేబుల్ అనేటువంటిది లేకుండా వీటిని నిల్వ చేసి ఈ చికెన్ మనం ఈ రోజు తినేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. సార్ మరి దీని ఏంటి పరిస్థితి? సెమీ లేబుల్ అంటే ఇప్పుడు లేదు, లేబుల్ లేదు. మరి వీళ్ళు యూజ్ చేయొచ్చా? ఇది ఎట్లా వాళ్ళు యూజ్ చేయొచ్చా? అంటే స్మెల్ కూడా వస్తుంది, దానికి ఏం లేదు. మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఓకే, ఇలా లేబుల్స్ ఉండాలి అని చెప్పి డబ్బులు వేసి పెట్టినాం అన్ని, ఒక డబ్బులు వేసినాం. ఓకే, అదే అది వీళ్ళు ఎక్కడ పెట్టిందో తెలియలేదు. మష్రూమ్ డబ్బులు తీసి ఎక్స్పైర్ అయిపోయింది. అదే చూస్తున్నా. దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఇక్కడ ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ ఫైండ్ అవుట్ అయినాయి. ఇది మష్రూమ్స్ ఎస్టర్డే లాస్ట్ డేట్ 29/7/2024, but they are putting this in the fridge and they are using these products. ఈ ఎగ్స్ అనేవి ఇక్కడ ఫైండ్ అవుట్ అయినాయి. ఇవి మొన్న ఉడకబెట్టిన ఎగ్స్, బట్ ఇది అట్లానే కంటిన్యూషన్ గా వాడుతున్నారు. కస్టమర్స్ అనేది అవే సర్వ్ చేస్తున్నారు. ఒక 8 ప్యాకెట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు స్టిల్ ఇంకా మనం చెక్ చేస్తున్నాము. ఇంకేమైనా ప్రోడక్ట్స్ మనకి ఫైండ్ అవుట్ అయితే ఒకసారి చెప్తాను. కూడా 2 రోజుల కింది లాగా ఉన్నాయి. స్మెల్ కూడా వస్తుంది దీంట్లో. ఇవన్నీ ఖరాబ్ అయిపోయి ఉన్నాయి. ఈ ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్. కూరగాయల దగ్గరికి వస్తే ఒకసారి క్వాలిటీ లేకుండా ఖరాబ్ అయిన ఇది చేస్తున్నారు. క్యాబేజీలో ఇది మొత్తం కుళ్ళిపోయినాయి. ఆలుగడ్డలో వచ్చేసరికి ఇవన్నీ కుళ్ళిపోయిన ఆలుగడ్డలు. ఇది పరిస్థితి అండి. క్యారెట్ కుళ్ళిపోయిన ఆలుగడ్డలు, కుళ్ళిపోయిన క్యారెట్ కూడా మొత్తం కుళ్ళిపోయిన పరిస్థితి. ఇక్కడ ఓపెన్ డస్ట్ బిన్ ఉంది. ఇక్కడికి వస్తే ఇది ఆనియన్ ఫ్రై స్టోరేజ్ చేసి పెడుతున్నారు. ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టారు.
ఇది నిన్న మొన్న ప్రిపేర్ చేసి పెట్టారు. ఈ డైలీ అదే సర్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ చేయడానికి రెడీగా ఉన్న ఇది కూడా చూసుకుంటే కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన చేస్తున్నారు. ఇక్కడ హైజీనిక్ గా ఎవరు లేరు. ట్యాప్స్ కానీ ప్రాపర్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. చూసుకుంటే ఎప్పుడో ఉడకబెట్టినాయి ఇలా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న కోడిగుడ్లని వీళ్ళు కస్టమర్లకి సప్లై చేస్తున్నారు. చూడండి. అలాగే ఎక్స్పైర్ అయిపోయిన మష్రూమ్స్ కూడా తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ లో, అంటే ఆల్రెడీ క్లోజ్ చేసి పక్కన పెట్టిన వాటిని కూడా తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ప్రయత్నం చేశారు. మళ్ళీ మనం దాన్ని బయటకు తీయడం జరిగింది. ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే ఓపెన్ డస్ట్బిన్స్. దీని వల్ల చూడండి ఈగలు, దోమలు ఒక టబ్బు ఉండాలి కదా ఇక్కడ. ఇక్కడ వీటికి ఆవాసంగా అయిపోయింది. అది కాదు, ఇంకో టబ్బులో ఇవన్నీ వేసి పెట్టినాం. ఆమ్లెట్ వేయడానికి ఇక్కడే పెట్టారు తీసుకొని. దీంట్లో ఈగలు అన్ని వాలుతున్నాయి. దీనిపైన ఏది కవర్ చేయడం అట్లాంటిది ఏం చేయట్లేదు. ఈగలు వాలిన దీనిపైనే వీళ్ళు కూరగాయలు కట్ చేయడం జరుగుతుంది. ఉల్లిగడ్డలు ఇవి కట్ చేయడం జరుగుతుంది. ఈగలు వాలుతూ ఉన్నాయి చూడండి మీరే. అవి కూడా బయటకి ఇస్తారు. వాళ్ళ దగ్గర కూడా క్యాప్స్ అనేది ఎవరు మెయింటైన్ చేయట్లేదు అండ్ గ్లౌజెస్ కూడా ఎవరు మెయింటైన్ చేయట్లేదు. మీరు చూడండి ఒకసారి ఇక్కడ ప్రతి ఒక్క షెఫ్ క్యాప్ కానీ గ్లౌజ్ కానీ ఏది హైజీనిక్ గా మెయింటైన్ చేయట్లేదు. ఇది పరిస్థితి దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో. ఆల్రెడీ సెమీ ప్రిపేర్డ్ ఫుడ్స్ ఫైండ్ అవుట్ అయినాయి. దాన్ని ల్యాబొరేటరీ కూడా పంపిస్తున్నాము. వచ్చేసి ఇక్కడ చూస్తే మీరు హైజీనిక్ అనేది అసలు మెయింటైన్ చేయట్లేదు వీళ్ళు. నీట్నెస్ అనేది ఏం లేదు. మీరు ఒకసారి చూడండి ముందుకు వచ్చేసి. ఏది హైజీనిక్ అనేది మెయింటైన్ చేయట్లేదు. కిచెన్ కూడా ఏది ప్రాపర్ గా ఏది మెయింటైన్ చేయట్లేదు. ఒకరికి కూడా చేతులకి గ్లౌజెస్ లేవు, హెడ్కి క్యాప్ లేదు, ప్రాపర్ గా చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే చెప్పులు వేసుకొని వస్తున్నారు కిచెన్ లోకి. దీంట్లో ఏ ఒక్కటి కూడా ప్రాపర్ గా కిచెన్ అనేది నీట్ గా లేదు. గ్లౌజెస్ కానీ ఏవి కూడా మెయింటైన్ చేయట్లేదు. ఇది కూడా ఒకసారి చూడండి ఇలా. కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాయి ఇవి. కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నా కూడా కట్ చేస్తూ అలా కట్ చేస్తూ కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇది చూస్తే పూర్తిగా కుళ్ళిపోయిన ఇది చూస్తే తెలిసిపోతుంది. అనేది ఫైండ్ అవుట్ అయినాయి. వీటిని మనకు శాంపిల్స్ అనేది పంపిస్తున్నాము. సో శాంపిల్స్ కోసం సీల్ చేయడం జరుగుతుంది. వెజ్ బిర్యానీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నట్టు వాళ్ళు చూపించారు, బట్ అది సస్పెక్టెడ్ ఉంది. సో దాని శాంపిల్ కి మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆధ్వర్యంలో అది సీల్ చేయడం జరుగుతుంది. దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం అప్డేట్. లేబుల్ లేకుండా ఒకదానికో లేబుల్ ఉంది, అది ఇది ఒకటే అంటున్నారు. బట్ అది ఇది ఒకటే అనేది కాదా అనేది ఇది ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ అయిన తర్వాత దీన్ని ఏంటి అనేది, దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది ఇది ఏదీ లేదు. దీన్ని ఇలానే యూజ్ చేస్తున్నారు. జీడిపప్పు కూడా చూసుకుంటే మొత్తం ఖరాబ్ అయిపోయింది చూడండి. ఇది దీంట్లో పురుగు అవి పట్టి ఉన్నాయి. మనకు పురుగులు కూడా చూస్తే ఇందులో దొరుకుతాయి. ఇదే జీడిపప్పుని నాన్ వెజ్లో ఇది చేస్తున్నారు. ఇంకోటి ఈ పిండి వచ్చేసరికి ఇది కూడా ఇక పురుగులు ఉన్నాయి చూడండి ఇక్కడ. దీన్ని ఇదే పిండిని కస్టమర్లకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. ఇది పురుగు పట్టిన పిండి. అలాగే ఇది ఖరాబ్ అయిన జీడిపప్పుని కూడా ఇది కస్టమర్లకి సర్వ్ చేస్తున్నారు. చికెన్ లో చూడండి, ఇది చూస్తే కూడా మొత్తం పురుగు పట్టిపోయి పంపించిన తర్వాత దాని రిపోర్ట్ని బట్టి స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ప్రిపేర్ చేసింది అనేది చూస్తే లైట్ గా స్మెల్ కూడా వస్తుంది.
ఇది ల్యాబ్కు పంపి టెస్ట్ చేసిన తర్వాత దీని రిజల్ట్ని బట్టి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని రోటాన్ ఫంగల్ ఇన్ఫెక్టెడ్ స్టార్టెడ్ వాయిస్ సెంటర్ బయటకు చేస్తాం మనం. ఎక్స్ కూడా ఉంటాయి కదా ఎక్స్ వాయిస్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆధ్వర్యంలో బయటకు పోతే మనకు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇవన్నీ కుళ్ళిపోయిన క్యాబేజెస్ మొత్తం కూడా దర్బార్ బార్ లో జరుగుతున్నటువంటి ఆహార కల్తీ సంబంధించినటువంటి అంశాలు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు ఈ రోజు వీళ్ళంతా కూడా. ఈ రోజు ప్రభుత్వం జరుగుతుంది. ఇవి మష్రూమ్స్ మొత్తం కూడా కుళ్ళి సరే కంప్లీట్ ఇవన్నీ కూడా ఎక్స్పైర్డ్ అయిపోయినటువంటి ఫుడ్ను ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్లకు వీళ్ళు సర్వ్ చేస్తారు. ఇదంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి. గతంలో కూడా దర్బార్ పైన అనేక రకాలైన ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళంతా మేనేజ్ చేసుకొని ఇట్లాంటి సందర్భాన్ని చూస్తున్నాం మనం. కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తతో ఉండాలి. ఇవి ఏవైతే పాడైనటువంటి ఆహార పదార్థాలు వాటి ఎక్స్పైరీస్ అన్ని చూసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి చూడండి మిత్రులారా, మొత్తం కూడా ఈ మష్రూమ్స్ అన్ని ఎట్లా ఏ పరిస్థితిలో ఉన్నాయి ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినటువంటి డేట్, అయిపోయినటువంటి డేట్ తో ఉన్నటువంటి కంప్లీట్ కుళ్ళిపోయినాయి. వీటికి కలర్ కోటింగ్ ఇచ్చేసి వీటిలో వెనిగర్ వేసేసి వీటిని అప్పటికప్పటికే ఆకర్షణీయంగా తయారు చేస్తారు. తయారు చేసేయడం ద్వారా తినడం ద్వారా అనేక రకాలైన క్యాన్సర్ల బారిన ప్రజలందరూ కూడా పడుతున్నారు. కాబట్టి దయచేసి ఇవన్నిటిని కూడా మీరు గమనించుకొని శ్రద్ధ తీసుకొని వీటి ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ కూడా చూసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా ఎగ్స్ చూడండి, ఈ ఎగ్స్ కూడా ఎప్పుడో బాయిల్ చేసినటువంటి ఇవన్నీ కూడా ఈ పరిస్థితులలో ఉన్నాయి. ఆర్డర్ ఇవ్వడం ఒకటే కాదు, కనీసం అవి ఎట్లా ఉన్నాయనేటువంటిది ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా డిస్పోజల్ చేస్తాం. సంబంధించినటువంటి బోడుపల్ నగరంలో ఉన్నటువంటి దర్బార్ సంబంధించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్ పైన కన్సూమర్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ ను స్వీకరించినటువంటి ప్రభుత్వ అధికారులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి ఈ సందర్భంగా ఈ యొక్క బార్ ను పూర్తిగా తనిఖీ చేయడం జరిగింది. కిచెన్ తో పాటు ఏదైతే నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలను వాడుతూ ఎక్స్పైరీ డేట్స్ లేకుండా ఉన్నటువంటి ఆహార పదార్థాలను సీజ్ చేయడం జరిగింది. ఇందులో వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి ఐటమ్స్, అదేవిధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ పురుగులు సంబంధించినటువంటి అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉన్నటువంటి వెనిగర్ ని ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలన్నీ కూడా కన్సూమర్ రైట్స్ కమిషన్ అండ్ ప్రభుత్వ అధికారుల యొక్క వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోజు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నిటి కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజారోగ్యంతో ఆడుతున్నారు. కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్సీ కన్సూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఈ రోజు పనిచేస్తారు. మిత్రులారా, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్లకు మీరు ఫ్యామిలీలతో మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది. ఈ అన్ని తినడం ద్వారా ఇట్లాంటి నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలు అయితే వెనిగర్స్ ఇతరత్ర నిల్వ పదార్థాలన్నీ ఏవైతే తింటున్నారో తద్వారా యాసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయలు, లక్ష రూపాయలు హాస్పిటళ్లకు కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా. కాబట్టి ఇట్లాంటి వాటి పైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సీఆర్సీ ప్రభుత్వానికి మరి ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారధిలాగా మా యొక్క కన్సూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలియస్తూ వెంటనే తక్షణమే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన దర్బార్ బార్ను కూడా పూర్తిగా వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. చూడండి